Guys, నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇది వచ్చేసి నా ప్రీవియస్ వెంటో అనమాట. సో ఇది నేను ఇప్పుడు వాడే సిల్వర్ వెంటోకి ముందు ఈ వెంటోనే అనమాట నేను వాడేది. సో ఇది వచ్చేసి మా అంకుల్ వాళ్ళకి తెలిసిన అంకుల్కి అమ్మాను. సో ఆ అంకుల్ కూడా ప్యాషనెట్ అబౌట్ కార్స్ అనమాట. సో మైనర్ మోడ్స్ అవి చాలా చేశారు. సో ఇవన్నీ గ్రిల్ వచ్చేసి డార్క్ క్రోమ్లో చేసాం, లోగో డార్క్ క్రోమ్, జర్మన్ స్ట్రైప్స్ చేసాం. కంప్రెసర్ నాయిస్ చాలా వస్తుంది లౌడ్గా. అండ్ సైడ్కి వచ్చేస్తే ఎల్ఐస్. సో ఇవి వచ్చేసి స్కోడా స్లావియా 16 ఇంచ్ డైమండ్ కట్ ఎల్ఐస్. క్యాలిపర్స్ అయితే ఎల్లో చేశారు. కాంటినెంటల్ టైర్స్ అయితే ఇన్స్టాల్ చేశారు దీనికి. 195, 60, R16. యాంటీ థెఫ్ట్ లగ్ నట్స్ క్యాప్స్ కూడా పెట్టారు. సో బాగుంది చూడటానికి డైమండ్ కట్ ఎల్ఐస్తో. అండ్ ఇది ఒక జీటీ ఫెండర్ బ్యాడ్జ్ ఒకటి వేశారు. అండ్ సైడ్ రబ్బర్ మోల్డింగ్ వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఈ ఇండికేటర్స్ వచ్చేసి నార్మల్గా ఇలా బ్లింక్ అవుతాయి కదా. సో ఇవి ఇప్పుడు వచ్చేసి డైనమిక్స్ వైప్ అనమాట. ఒకసారి మీకు చూపిస్తే ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇలా బ్లింక్ అవుతాయి కదా, జస్ట్ ఇలా. సో ఇప్పుడు ఇలా అయితే డైనమిక్స్ వైప్ అయితే అవుతుంది అనమాట. హెడ్ లైట్స్లో, టైల్ లైట్స్లో కూడా మొత్తం అన్ని చోట్ల ఎల్ఈడి కన్వర్షన్ చేసేసారు బల్బ్స్. సో అది కూడా చూడండి, ఎల్ఈడి, హై బీమ్ ఎల్ఈడి, లో పార్కింగ్ బల్బ్ ఎల్ఈడి, లో బీమ్ ఎల్ఈడి, ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడి, వామ్ వైట్ యూజ్ చేశారనమాట. సో చాలా అయితే బాగుంది ఇది ఇండికేటర్స్ వచ్చేసి. అండ్ మీరు ఈ సైడ్ మిర్రర్స్ అబ్జర్వ్ చేస్తే ఇవి వచ్చేసి నార్మల్ కాదు, యాంటీ గ్లేర్ అనమాట. మీకు బ్లూ టింటెడ్ గ్లాసెస్ అయితే షేడ్ అయితే ఉంటుంది అనమాట. సో నైట్ టైం వచ్చేసి హై బీమ్ ఫ్లాష్ చేసినప్పుడు మన కళ్ళల్లో కొట్టకుండా ఉంటుంది అనమాట, బ్లూ షేడ్తో గ్లేర్ అనుకుంటుంది. అండ్ ఫోక్స్వాగన్ ఒరిజినల్ సన్ షేడ్స్ అయితే ఉన్నాయి రేర్ గ్లాస్కి, రేర్ డోర్స్కి. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గానే జరిగింది. ఆవిడ తాగేసి వచ్చి గుద్దాడు, అదొక్కటే మైనస్. సర్లే, ఇంకా ఇవన్నీ కామనే కదా మన ఇండియాలో. అండ్ రేర్ ప్రొఫైల్కి వచ్చేస్తే వాటెల్స్ యా, క్రోమ్ బ్యాడ్జింగ్ అయితే గ్లాస్ బ్లాక్ చేస్తాము, క్రోమ్ బీడింగ్. అండ్ లిప్ స్పాయిలర్ అయితే ఒకటి ఇన్స్టాల్ చేసాము, సేమ్ మన వెంటలో మనం ఇన్స్టాల్ చేసినట్టే. ఇక్కడ కూడా లోగో డార్క్ క్రోమ్ చేసాము, ఇది కూడా డార్క్ క్రోమ్ చేసాము. అండ్ మనం చేసినట్టే దీనికి 2016 మోడల్ కాబట్టి ఈ క్యామ్ రాదు, జస్ట్ బూట్ బటన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు క్యామ్తో బూట్ బటన్ వచ్చేలాగైతే ఇన్స్టాల్ చేసాము దీనికి కూడా. సో అండ్ షార్క్ ఫిన్ యాంటనా ఒకటి గ్లాస్ బ్లాక్ ఇన్స్టాల్ చేసాము. మనకి నార్మల్ యాంటనా వస్తుంది కదా, పోల్ యాంటనా వస్తుంది. సో మనం అది తీసేసి షార్క్ ఫిన్ యాంటనా గ్లాస్ బ్లాక్ అయితే చేసాము. సో దానివల్ల చాలా లుక్ అయితే బాగుంటుంది. అండ్ డోర్స్లో ఇవి యాంటీ ప్రొటెక్షన్ బార్స్ వేసాం, ఈ రబ్బర్ బీడింగ్ సిలికాన్ వస్తుంది. సో ఇది వచ్చేసి సన్ షేడ్స్, అది చూసారు కదా, బ్లూ కలర్లో అయితే ఉంది ఓఆర్ఎం గ్లాస్ కన్నా. సో అది చాలా యూజ్ అవుతుంది నైట్ టైము, గ్లేయర్ పడకుండా. హై బీమ్స్ వాళ్ళు బాగా ఫ్లాష్ చేసినప్పుడు కలర్లో కొడతా ఉంటాయి కదా, సో ఇప్పుడు అలా కొట్టకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కేఎన్ఎన్ స్టిక్కర్ ఏంటంటే ఇంజన్లో కేఎన్ఎన్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉందన్నమాట. చూపిస్తాను ఒకసారి మీకు అది ఇప్పుడు. కేఎన్ఎన్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంది చూడండి, స్టిక్కర్ డు నాట్ డిస్కార్డ్ అని చెప్పేసి. సో ఆ స్టిక్కర్ ఎందుకంటే స్టాక్ షోరూమ్ వాళ్ళు రీప్లేస్ చేయకుండా ఉంటారని చెప్పేసి. సౌండ్ కూడా మీకు వినిపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కూడా ఇది వచ్చేసి యూరోస్పెక్ ఎయిర్ ఛానల్ గైడ్. ఇది వచ్చేసి ఫ్యాబియా ఎయిర్ ఇంటేక్ అనమాట. సో ఎయిర్ సెక్షన్ పవర్ బాగుండటం కోసం. అండ్ ఇది వచ్చేసి మన ఫోక్స్వాగన్లో ఇవి బాగోవు, సో ఇది వచ్చేసి మార్చారు, సిలికాన్ అనమాట. అండ్ అంతే మోడ్స్ వచ్చేసి మన దానికి.
ఆ కేండిన్ ఎయిర్ ఫిల్టర్ది సౌండ్ మీకు వినిపిస్తాను ఇప్పుడు. అండ్ ఇంటీరియర్లోకి వస్తే ఫ్రంట్ డాష్ క్యామ్ ఒకటి ఇన్స్టాల్ చేశారు, ఫ్రంట్ డాష్ క్యామ్ ఒకటి అండ్ టీపీఎంఎస్ అంటే 4 వాల్వ్స్కి డైరెక్ట్ టీపీఎంఎస్ అనమాట. ఈ ఎల్లో ఇవి వేసేటప్పుడే నార్మల్ ఈ వాల్వ్ ఉంటుంది కదా, ఈ వాల్వ్కి టీపీఎంఎస్ది ఇన్స్టాల్ చేసి వాల్వ్ పెట్టేస్తారు. సో అప్పుడు 4V తెలుస్తుంది. అండ్ రేర్ కూడా ఉంది చూడండి, ఇక్కడ రేర్ కూడా డాష్ క్యామ్ ఉంటుంది. సో ఆ డాష్ క్యామ్ అయితే కంపల్సరీగా ఉండాలి గైస్, ఎందుకంటే ఎలా పడితే అలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి మనీ కోసం కానీ, లేదంటే అవతల ఫాల్ట్ ఉన్నా కానీ వచ్చేసి మన కారు ముందు పడిపోతారు. ఇంకోస్ ప్రూఫ్ లేకపోతే మన దగ్గర మనీ అయితే తీసుకుంటారనమాట. సో మన ప్రూఫ్ ఉంటే డాష్ క్యామ్ ఎప్పుడైనా సేఫ్టీయే కాబట్టి సో అది పెట్టేయడం చాలా యూస్ఫుల్ నన్ను అడిగితే. ఇంకా ఇది రివర్స్ క్యామ్ స్టార్టింగ్లో పెట్టారు హోల్ వేసేసి, అది ఇంకా బంపర్ చేంజ్ చేయాలి అది కూడా. అండ్ పైన బూట్ రివర్స్ క్యామ్ గురించి చెప్పేసాం కదా, నెంబర్ ప్లేట్ ఒకటి మార్చాలి. ఇంకా ఎగ్జాస్ట్ కూడా పెట్టిస్తాము, ఎగ్జాస్ట్ అండ్ స్టేజ్ 1 ట్యూన్ కూడా చేద్దామని థింకింగ్. అండ్ రేర్ ప్రొఫైల్లోకి వచ్చేస్తే ఇదిగోండి ఎల్ఈడి ఇండికేటర్ బల్బ్స్ అని చెప్పా కదా, ఇక్కడ కూడా ఉంది. ఇది కూడా స్మోక్ టింట్ అయితే చేసాము, ప్లెయిన్ వైట్ ఉంటుంది కదా. అండ్ రివర్స్ లైట్ కూడా వచ్చేసి ఎల్ఈడియే, ప్యూర్ వైట్, నైట్ టైం బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఎల్ఈడియే. 1 సెకండ్ ఆన్ చేసి చూపిస్తాను. బ్లింకింగ్ చూసారా, చాలా బాగుంటుంది. అండ్ హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు నైట్ టైము ఎల్ఈడి ఇండికేటర్ బల్బ్స్ ఉండటం చాలా యూస్ఫుల్ గైస్, ఎందుకంటే అది అంత బ్రైట్గా బ్లింక్ అయితే మన హెవీ వెహికల్స్ కానీ ట్రక్ వాళ్ళకి విజిబుల్ అవుతుంది అనమాట. చూడండి ఎల్ఈడి లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఒకసారి హెడ్ లైట్స్ మొత్తం ఆన్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఆటో హెడ్ లైట్ స్విచ్ కూడా ఇన్స్టాల్ చేశాను. అండ్ ఇది వచ్చేసి రియోస్టాట్ స్విచ్. సో దీనివల్ల ఇంటీరియర్ లైట్స్ అయితే ఇల్యూమినేషన్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఇంటెన్సిటీ. సో మనం చూసుకుంటే ప్యూర్ వైట్ అయితే కాదనమాట, ఈ లైట్స్ వచ్చేసి వామ్ వైట్ షేడ్ 4500 కెల్విన్ అనమాట. సో ఈ షేడ్ అయితే రైనీ సీజన్లో కూడా కనిపిస్తుంది. ప్యూర్ వైట్ ఏంటంటే రైనీ సీజన్లో అంతగా విజిబిలిటీ ఉండదు మనకి. సో మనం అందుకని ఈ షేడ్ అయితే వేయించాం. సో డైనమిక్స్ వైపు ఇండికేటర్స్ మోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ 1 మోర్ థింగ్ నేను మర్చిపోయాను చెప్పడం. అండ్ దీస్ అల్ల విల్స్ గాట్ స్పేసర్స్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్. ఇది వచ్చేసి సిఎస్ఆర్ బ్రాండ్ది, మీకు కనిపిస్తుందా? సిఎస్ఆర్ బ్రాండ్ది. ఇది వచ్చేసి 12mm వైడ్ అనమాట, రేర్కి వచ్చేసి. అండ్ ఫ్రంట్ వచ్చేసి 10mm వైడ్ సిఎస్ఆర్ది. సో రేర్ వచ్చేసి 12mm, ఫ్రంట్ వచ్చేసి 10mm వైడ్ వచ్చేసింది. సో ఆ స్పేసర్స్ వల్ల కొంచెం మెల్లో అయితే బయటకు వస్తుంది అన్నమాట. ఇక లైట్స్ వేస్తే ఇలా అయితే ఉంది కార్ లుక్ వచ్చేసి. సో బాగుంది, చాలా బాగుంది కార్ లుక్ అయితే. అండ్ స్టీరింగ్ కవర్ కూడా ఒకటి ఇన్స్టాల్ చేసాం, అది వెళ్ళాక చూపిస్తాను. సో గైస్ నేను చెప్పాను కదా ఇందాక. సో ఇదిగోండి, ఇది వచ్చేసి డాష్ క్యామ్. ఇదిగోండి చూడండి, రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇది వచ్చేసి క్యూబో డాష్ క్యామ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టీపీఎంఎస్. సో ఇండివిజువల్ టైర్స్ ప్రెజర్ చూపిస్తుంది. నార్మల్గా ఇక్కడ ఎంత ఉండాలి, ఎంత ఉందో కూడా చూపిస్తుంది. 33 ఉండాలి, 39 ఉంది, 34 ఉండాలి, 38 ఉంది కదా. అండ్ 34 ఉండాలి, 36, 35 ఉండాల్సిన 35. సో వీల్స్ని బట్టి ఇలా చూపిస్తుంది. సో మనం అది కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా ఉందని చెప్పి. సో అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి హెడ్ లైట్ లెవెలర్. మనకు హెడ్ లైట్ అనేది లెవెల్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంటీరియర్ డిమ్మింగ్ స్విచ్ అనమాట, రియోస్టాట్ బేసికల్లీ. ఇది ఇంకా ఫంక్షనింగ్ అవ్వలేదు, దాన్ని చేపియాలి. అండ్ ఇది వచ్చేసి ఆటో హెడ్ లైట్ స్విచ్ అనమాట. సో ఆటోలో పెట్టేస్తే నైట్ టైం డిటెక్ట్ చేసుకొని ఆన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి దాని ఎక్స్టర్నల్ వైర్ సెన్సార్. సో
సో ఇప్పుడు ఆల్రెడీ డిటెక్ట్ చేసుకొని ఆన్ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి వైర్లెస్ యాపిల్ కార్ప్లే మాడ్యూల్, సేమ్ మన కార్లో చూసినట్టే మీకు చూపించా కదా నిన్న సెల్టోస్ 120 అలా పెట్టి, సేమ్ అదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డిఎస్జి గేర్ నాబ్ చేంజ్ చేశాను. ఇది వచ్చేసి ప్యూర్ లెదర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ బ్లాక్ ప్యానల్తో ఉంటుంది. సో ఇదైతే వేసాము. నెక్స్ట్ స్టీరింగ్ కవర్ అయితే జెన్యూన్ లెదర్ది ఒకటి ఇంపోర్ట్ తెప్పించారు యూకే నుంచి. సో ఇలా సంథింగ్ ఎం స్పోర్ట్స్ స్టైల్లో. సో ప్రాపర్ ఫిట్ అనమాట దీనికి. ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్. అండ్ ఇది వచ్చేసి పసాట్ ఐఆర్విఎం పసాట్ క్యాబిన్ లైట్. సో దీంట్లో ఏం స్పెషాలిటీ అంటే నార్మల్గా మనకి స్టాక్ ఫోక్స్ వ్యాగన్ ఒకటి ఇచ్చేది ఒక టాగల్ స్విచ్ ఉంటుంది, అటు ఇటు మూవ్ చేసుకునేది. అదంత ఫంక్షనల్ ఉండదు అండ్ ఫ్లిమ్జీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ 0 అనే ఆప్షన్ వస్తుంది. అండ్ లైట్స్ కావాలంటే ఆల్ వస్తుంది, అన్నీ వెలుగుతాయి. కావాలంటే వదిలేచ్చు, లేదంటే కావాలంటే పర్సనల్గా ఇండివిజువల్గా ఇలా బటన్స్ కూడా వస్తాయి. అండ్ 2 పైలట్ లైట్స్ వస్తాయి. సో ఇదిగోండి ఇక్కడ 2 పైలట్ లైట్స్ వచ్చాయి కదా. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ రెడ్ కలర్ వామ్ షేడ్ అయితే వస్తుంది. సో సార్ట్ ఆఫ్ ambient లైటింగ్. సో ఇక్కడ డిఎస్జీ మీద పడతా, సో కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ అదే గైస్ నేను చెప్పిన గ్లాసెస్ వచ్చేసి బ్లూ కలర్ షేడ్లో అయితే ఉన్నాయి కదా. నార్మల్ గ్లాసెస్ వైట్ ఉంటాయి. ఇదిగోండి ఈ గ్లాస్ షేడ్ చూడండి, ఆ గ్లాస్ షేడ్ చూడండి, బ్లూ కలర్ ఉండిద్ది. నైట్ టైం వచ్చే లైట్ అయితే డిమ్ చేసిద్ది అనమాట, హై బీమ్ కలర్లో కొట్టకుండా. సో ఈ మోడ్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి యాజ్ ఆఫ్ నౌ. సో మ్యాక్స్ అన్ని కవర్ చేసేస్తుంటాయి ఈ వీడియోలో ఈ కార్ గురించి. సో ఇంకేమన్నా మేజర్ మోడ్స్ ఏమన్నా చేస్తే ఈ కార్కి సంబంధించినవి దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. సో ఇది వచ్చేసి నా ప్రీవియస్ వెంటో అనమాట. నా సిల్వర్ వెంటోకి ఇప్పుడు వాడుతున్న డీజిల్ వెంటోకి ముందు వాడాను ఇది. సో ఇది వచ్చేసి మా అంకుల్కి సేల్ చేశాను అని చెప్పా కదా. ఇది వచ్చేసి 2016 వెంటో 1.2 TSI డిఎస్జి, అంటే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విత్ డిఎస్జి గేర్ బాక్స్ అనమాట. సో పవర్ కూడా ఇట్స్ గుడ్, కంఫర్టబుల్గా ఉంటుంది కారు కూడా. మిగతాదంతా ఇంకా సేమ్ మనం ఇప్పుడు సిల్వర్ వెంటో లాగే ఉంటుంది, జస్ట్ ఇంజన్ ఒకటి మారుతుంది అంతే, గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో బాగుంటుంది కారు కూడా. ఆ ఇంజన్ స్టేజ్ 1 ట్యూన్ చేసుకోవచ్చు, మ్యాక్స్ స్టేజ్ 2 వరకు వెళ్తుంది. స్టేజ్ 3 హోల్డ్ చేయలేదు కార్ అయితే, గివ్ అప్ ఇచ్చేసిద్ది, అన్రిలయబుల్ అయిపోద్ది. సో స్టేజ్ 1 స్టేజ్ 2 వరకు బెస్ట్, బాగుంటుంది ఇంజన్ కూడా స్మూత్గా. బేసికలీ డైలీ డ్రైవ్ అనమాట, not can hold much of a power. So that's it for today guys. Thanks for watching. I'll see you in the next one. Bye bye.